నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్లో టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వేసవి సందర్భంగా ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ P4 కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కేంద్రంలో ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉన్న ప్రేమతో ప్రధాని పదవిని కూడా వదులుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరకటి మల్లికార్జున, పాటు రమేష్, సిద్ధార్థ బావి, మందిపాటి రమణారెడ్డి, బండి కిరణ్ కుమార్, బండి కుంబ్లే, మొరడి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీడియోలో వస్తారు, నెల్లూరు అంతా కనిపిస్తారా చూడండి. ఎప్పుడు ముస్లిం అందరికీ నమస్కారం. ఈరోజు నార్త్ రాజుపాలెం గ్రామంలో శ్రీమతి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు నార్త్ రాజుపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్యలో ఈ కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మనం బాగుండాలన్నా, మనం బిడ్డలు బాగుండాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం ముందుకు పోవాలన్నా, మన బిడ్డలు మనము బాగుండాలన్నా ఈ రాష్ట్రానికి మనందరం శాశ్వత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవాలి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నార్త్ రాజుపాలెం గ్రామంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి సుమారు 600 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అందరూ గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మేమందరం కూడా నాయకులుగా, కార్యకర్తలుగా కాకుండా మీ ప్రజల కోసం సైనికులుగా, మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీ వెంట ఉండి మా శాసనసభ్యుల దృష్టికి తీసుకుపోయి నార్త్ రాజుపాలెం గ్రామ ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం ప్రతినిత్యం పాటుపడతామని, అలాగే మీ ఆశీస్సులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి, ఇక్కడ ఉన్నటువంటి మీ సైనికులుగా ఉన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ మీ అన్నదండలు ఎప్పుడూ ఉండాలని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర నాయకుడు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా నార్త్ రాజుపాలెంలో ఈరోజు సెంటర్లో కేక్ కటింగ్ మరియు ప్రజల దాహార్తి తీర్చేదాని కోసం మినరల్ వాటర్ ప్లాంట్ చలివేంద్రం
మరియు నార్తరాజుపాలెంలో చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా ఈరోజు ఒక 200 మందికి భోజనాలు కూడా నిరుపేదలకి అన్న జన్మదిన సందర్భంగా రాజుపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలనుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి 12-13 సంవత్సరాలు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు ఆ పార్టీని దిగ్విజయంగా నడిపించి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక నాయకుడిగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో పిఎం ప్రధానమంత్రి పదవి వచ్చిన ఆంధ్ర రాష్ట్రం మీద అభిమానంతో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉండిపోయాడు, కానీ భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకోవాలి. అదేవిధంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో ఏ దేశంలో చూసినా తెలుగు ప్రజలు ఏదో ఒక విధంగా ఒక డాక్టర్లుగానో, లేకపోతే సాంఘిక సంస్కర్తలుగానో, లేదంటే వ్యాపారవేత్తలుగానో ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో నలుమూలలా ఈ రోజు ఆంధ్ర ప్రజలు తెలుగు వారు ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గురించి ఆలోచించాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు, భావి తరాల గురించి ఆలోచిస్తాడు. ముందు చూపున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలు అష్టైవతో వర్ధిల్లాలని, ఈ ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని, అదేవిధంగా మన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని ఈ ప్రజల తరఫున కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో ఉంది. అటువంటి కష్టాల నుంచి గట్టించగలిగే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఓపిక, సహనం, సమయస్ఫూర్తి, తెలివితేటలో ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీలో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సేవకులకు, అభిమానులకు, నందమూరి తారక రామారావు అభిమానులకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని ఇంకా దిగ్విజయంగా జరిపించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ నార్తరాజుపాలెం గ్రామ నాయకులకు, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.